చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పెరుగులో ఉప్పు లేదా చక్కెర ఏది కలిపి తింటే మంచిది. పెరుగు పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. చాలా మంది భోజన సమయంలో పెరుగును తప్పకుండా తీసుకుంటారు. చాలా మంది పెరుగు లేకుండా తినడానికి ఇష్టపడరు. ఇది అనేక వంటకాలను తయారు చేయడానికి ప్రధాన పదార్థంగా మారింది. దాని వినియోగం గురించి ప్రజల మనస్సులలో ఎల్లప్పుడూ గందరగోళం ఉంటుంది. పెరుగును చక్కెర లేదా ఉప్పు వేసి తినాలా అని. తీపి పెరుగు మంచిదా లేదా ఉప్పుతో మంచిదా? ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. పెరుగులో ఉప్పు కలపడం వల్ల కలిగే ప్రభావం. ఉప్పు కలపడం వల్ల పెరుగులోని మంచి బ్యాక్టీరియా చాలా వరకు నశిస్తుంది. దీని కారణంగా పెరుగు తీసుకోవడం శరీరానికి అంత ప్రయోజనకరం కాదు. మీరు అధిక రక్తపోటుతో బాధపడుతుంటే పెరుగులో ఉప్పు వేయకూడదు. అది శరీరానికి హాని కలిగిస్తుంది. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం పెరుగులో ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పిత్త సమస్యలు పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో పిత్త సంబంధిత సమస్యలకు దీనిని తీసుకోవడం విషం తాగినట్లే. పెరుగులో ఉప్పు కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. మీరు ఇప్పటికే కడుపు సమస్యలతో బాధపడుతుంటే ఇలా పెరుగు తినకుండా ఉండాలి. దగ్గుతో బాధపడుతుంటే పెరుగులో ఉప్పు కలిపి తినకండి. దీనివల్ల దగ్గు సమస్య పెరుగుతుంది. చక్కెరతో తీసుకుంటూ ప్రయోజనం ఏంటి? ప్రజలు పెరుగులో చక్కెర కలిపి తినడానికి కూడా ఇష్టపడతారు. దీని ప్రభావం శరీరంపై కూడా కనిపిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియాను చక్కెర చంపదు. తీపి పెరుగులో చక్కెర కలిపి తినడం వల్ల కడుపు చికాకు నుండి ఉపశమనం లభిస్తుంది. పెరుగులో చక్కెర కలిపి తినడం వల్ల శరీరానికి అధిక క్యాలరీలు లభిస్తాయి. దీనివల్ల బరువు పెరుగుతారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తీపి పెరుగు తినకూడదు. ఇది శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది. పెరుగు ఎలా తినాలి? పెరుగు తీసుకోవడం శరీరానికి ప్రయోజనకరమైన లక్షణాలతో నిండి ఉంటుంది. దీనిలో కొద్ది మొత్తంలో ఉప్పు లేదా చక్కెర కలపవచ్చు. కానీ ఈ సమయంలో శరీర వైద్య పరిస్థితిని జాగ్రత్తగా చూసుకోవడం కూడా ముఖ్యం. మీరు ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి ఏదైనా ప్రీమెడికల్ స్థితితో బాధపడుతుంటే మీరు వైద్యుడి సలహా మేరకు దానిని తీసుకోవాలి. ఇది శరీరానికి కూడా హాని కలిగించవచ్చు. పెరుగు తీసుకోవడం శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. అటువంటి పరిస్థితిలో చక్కెర లేదా ఉప్పు లేకుండా దీనిని ఉపయోగించడం మంచి ఎంపిక. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.